హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో తాటి గారెలు ప్రిపేర్ చేసి చూపిస్తానండి. ఇది మనకి బయట దొరుకుతుంది కదా, చాలా ఈజీగా మనం ఇంట్లో చేసుకోవచ్చు. చాలా కష్టమని చాలామంది చేయరండి. మనం పర్ఫెక్ట్గా చాలా ఈజీగా మనం చేసుకోవచ్చండి. దీని ప్రిపరేషన్ ఏంటో చూద్దాం. ఇప్పుడు మనకి తాటికాయలు బయట దొరుకుతాయి కదండి, అవి ఇలా ఉంటాయి. మనం ఇంటికి తీసుకొచ్చి దాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకుని దాని పైన అంతా తీసేసుకుని మనం గుజ్జు తీసుకోవడమే. దాన్ని ఇలా ఉంటుంది గుజ్జు అనేది. ఇప్పుడు దీన్ని నేను 2 బ్యాచెస్ కింద డివైడ్ చేస్తానండి. అంటే నేను ఇప్పుడు 2 రకాల గారెలు అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఒకటి గోధుమ రవ్వ, ఇంకొకటి బియ్యం పిండితోటి గారెలు అనేది నేను ప్రిపేర్ చేస్తున్నాను. అందుకే నేను హాఫ్ చేసుకుంటున్నానండి. ఇది ఒక సగం అదొక సగం కింద నేను చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ సగాన్ని ఇలా పక్కన పెట్టేసుకుని ఇందులో నేను ఇప్పుడు గోధుమ రవ్వ, సుజీ రవ్వ ఉంటుంది కదా, ఉప్మా రవ్వ అంటే అది వేసుకుందాం. చూసుకుంటూ కలుపుకోండి. మీరు ఒకసారి వేసేసుకుంటే ఏంటంటే మనకి ఎక్కువగా గట్టిగా అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అందుకని మీరు కొంచెం కొంచెం చూసుకుంటూ కలుపుకుంటే కనుక మీకు పర్ఫెక్ట్గా మీకు గారెల షేప్ అనేది బాగుంటుంది. ఓకే, ఇలా వేసుకున్న తర్వాత దీనికి టేస్ట్కి సరిపడగా బెల్లం వేసుకోవాలండి. నేను ఆల్రెడీ తురిమి పెట్టుకున్నాను బెల్లం. ఈ బెల్లం కూడా యాడ్ చేసేసుకుని బాగా కలుపుకోండి. ఇందులో షుగర్ వేస్తే బాగోదండి, బెల్లం అయితే కంపల్సరీ వేసుకోవాలి దీంట్లో. ఈ బెల్లం కూడా వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోండి. ఇంకా లూజ్గా ఉంది కదా, ఇంకొంచెం మనం గోధుమ రవ్వ అనేది ఇందులో యాడ్ చేసేసుకుందాం. చూసారు కదా, ఇలా కలిపేసుకుని మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఇంకోటి కూడా మనం తీసుకున్నాం కదా, ఇంకో బ్యాచ్. ఇందులో ఇప్పుడు మనం బియ్యం పిండి వేసుకొని కలుపుకుందామండి. దీనికి కూడా అంతేనండి, మనం చూసుకుంటూ కలుపుకోవడమే, కొంచెం కొంచెం వేసుకుంటూ. తర్వాత బెల్లం కూడా యాడ్ చేసేసుకొని రుచికి సరిపడగా, మీరు ఎంత అయితే టేస్ట్కి సరిపడగా అంత యాడ్ చేసేసుకోండి. దీనికి కొలతలు అనేవి ఏవి ఉండవండి, మనం చూసుకుంటూ కలుపుకుంటే సరిపోతుంది. కొంచెం గట్టిగానే కలుపుకోండి, లేదంటే కనుక అవి కొంచెం జోరైతే కనుక మనకి గారెలు అనేవి బాగా రావు. కొంచెం గారెలు వేసే ఇదిలో మీరు కలుపుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా బాగా మెత్తగా కలుపుకుంటే కనుక ఏదైనా లమ్స్ ఉన్నా కానీ బాగుంటుంది. ఇది చూసారు కదా, ఈ రెండు కూడా ఇలా ప్రిపేర్ చేసేసుకొని మనం ఒక 2 అవర్స్ దీన్ని పక్కన పెట్టేసుకుంటే కనుక మనకి బాగా నాని బాగా గారెలు అనేది బాగా వస్తాయండి. ఇవి ఒక హాఫ్ అన్ అవర్, ఒక 2 అవర్స్ పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకుని నేను ఆయిల్ అనేది హీట్ చేసుకుంటున్నాను. మరి హై ఫ్లేమ్లో ఉండకూడదండి, మీడియంలో పెట్టుకోవాలి ఫ్లేమ్ అనేది. అలాగే ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని నూనె తడి చేసుకొని చేతికి ఇలా చిన్న చిన్న అప్పడల్లా చేసుకుని గారెల షేప్లో చేసుకుని మనం వేసేసుకోవడమే, అంతే. ఇలా వేసేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా గారెలు అనేవి ఈజీగా అయిపోతుంది. ఇది మాత్రం హై ఫ్లేమ్లో మాత్రం పెట్టద్దండి. హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే మనకి గారెలు అనేవి పైన కుక్ అయిపోతాయి కానీ లోపల మాత్రం సరిగ్గా కుక్ అవ్వదు. ఇలా మీరు లో ఫ్లేమ్లో పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మీరు ఫ్రై చేసుకోండి. ఇలా 1 బై 1 జాగ్రత్తగా వేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. నేను చేసే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్స్గా మీ మొబైల్కి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, ఇలా అన్నీ కూడా 1 బై 1 వేసేసుకోండి. ఇవి టేస్ట్ చాలా బాగుంటాయండి. ఇవి రేర్గా కూడా దొరుకుతాయి కదా మనకి. ఏ సీజన్లో వచ్చే ఫ్రూట్ ఆ సీజన్లో తీసుకోవాలి కదండి. అందు గురించి ఏదైనా సరే మనం తీసుకుందామండి, ఫ్రూట్స్ అన్నీ హెల్తీగా ఉందాం. ఓకేనా, ఇలా అన్నీ కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం అన్నీ కూడా బాగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఈ కలర్ వచ్చిన తర్వాత మనం వీటిలన్నిటిని కూడా తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. అంతే, చాలా సింపుల్ కదండి. ఇలాగా చూసారు కదా, లోపల కూడా బాగా కుక్ అయింది. ఇలా మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు, హెల్తీగా టేస్టీగా. అంతేకాకుండా ఒకటి తింటే కనుక మీరు వదలరండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.